హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిలిం మ్యాటర్స్ ఎంటర్టైన్మెంట్. రెజీనా అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి మరిన్ని మూవీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్పై క్లిక్ చేయండి. మూవీ స్టార్ట్ అవ్వగానే రాత్రి సమయంలో ఒక ఇంట్లోకి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వెళ్ళి ఒక వ్యక్తిని కొట్టి చంపి అతని నుదిటిపైన రెజీనా అని కత్తితో పేరు రాసి వెళ్ళిపోతారు. సీన్ కట్ చేసే మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన రెజీనా అనే ఆమెను చూపిస్తారు. రెజీనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ ఆఫీసర్తో మా కేసుకు సంబంధించిన క్లూస్ ఏమైనా దొరికాయా అని అడుగుతుంది. ఆ పోలీస్ ఆఫీసర్, రోజు మీ కేసునే ఫాలో అప్ చేస్తున్నాం, ఏమైనా క్లూస్ దొరికితే మేమే మీకు ఇన్ఫామ్ చేస్తాం, మీరు రోజు వచ్చి ఇక్కడ వెయిట్ చేయడం వల్ల టైం వేస్ట్ తప్ప ఏం యూజ్ ఉండదు అని అనడంతో రెజీనా బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళి ఒక లాయర్ని కలిసి విషయం అంతా చెప్పి హెల్ప్ చేయమని అడుగుతుంది. ఆ లాయర్ రెజీనాతో అసభ్యంగా మాట్లాడడంతో రెజీనా లాయర్ని కొట్టి అక్కడ నుండి వచ్చేస్తుంది. రెజీనా మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐని కలవాలనుకుంటుంది. కానీ అక్కడున్న కానిస్టేబుల్ ఎస్ఐ గారు బిజీగా ఉన్నారు, ఒకసారి చెప్తే అర్థం కాదా అని తిట్టి పక్కకు వెళ్ళి కూర్చోమంటాడు. కానీ ఎస్ఐ డబ్బులున్న వాళ్ళ కేసులను మాత్రమే చూస్తాడు. అదంతా చూస్తున్న రెజీనాకి విషయం అర్థమయ్యి కోపంగా అలాగే చూస్తూ ఉండిపోతుంది. సీన్ కట్ చేస్తే గజరాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో జైల్లో వేసి పోలీసులు కొడుతూ రెజీనా ఎవరు, రెజీనాకు నీకు సంబంధం ఏంటిది అని అడుగుతారు. అప్పుడు గజరాజు, నేను రెజీనా వాళ్ళ ఫాదర్ కామ్రేడ్స్ అని జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. రెజీనా చిన్నప్పుడు వాళ్ళ నాన్నతో కలిసి ఎంతో హ్యాపీగా ఉండేది. ఒకరోజు నాకు బదులు రెజీనా ఫాదర్ని రెజీనా కళ్ళ ముందే కొంతమంది వ్యక్తులు దారుణంగా కత్తులతో నరికి చంపేశారు. అప్పటి నుండి రెజీనా తన జీవితంలో సంతోషాన్ని కోల్పోయిందని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో రెజీనా పెద్దదై కనిపిస్తుంది. రెజీనా అలా జో అనే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటుంది. అలా హ్యాపీగా ఉన్న టైంలోనే జో బ్యాంకులో డ్యూటీ చేస్తుండగా బ్యాంకు దోపిడీ చేయడానికి వచ్చిన 4 దొంగలు జోని కొట్టి డబ్బులను తీసుకొని అక్కడి నుండి పారిపోతారు. అది చూసిన పోలీసులు ఆ దొంగల కారును ఫాలో అవుతారు. అది గమనించిన ఆ దొంగలు కారుని వేగంగా నడపడంతో ఆ కారు ఒక గోడ గుద్దుకొని బోల్తా పడుతుంది. ఆ కారులో ఉన్న 4 దొంగలలో 3 దొంగలు పారిపోగా ఇంకో అతనికి కాళ్ళకు గాయం అవడంతో కారులోనే ఉండిపోతాడు. అప్పుడే పోలీసులు వచ్చి ఆ దొంగను అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న రెజీనా హాస్పిటల్కి వచ్చి చనిపోయి ఉన్న జోని చూసి గుండెలు పగిలేలా ఏడుస్తుంది. అప్పటి నుండి రెజీనా తన భర్త చనిపోయిన సంఘటన మర్చిపోలేక ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది తెలుసుకోవడానికి రోజు పోలీస్ స్టేషన్ తిరుగుతూ ఉంటుంది. కానీ పోలీసులు రెజీనాని పట్టించుకోకుండా డబ్బులున్న వాళ్ళ కేసులను మాత్రమే సాల్వ్ చేస్తూ ఉంటారు. అలా ఒకరోజు పోలీస్ స్టేషన్ నుండి వస్తున్న రెజీనా స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది. రెజీనా మరుసటి రోజు కళ్ళు తెరిచి చూసే లోపల హాస్పిటల్లో ఉంటుంది. డాక్టర్ గజరాజు దగ్గరికి వెళ్ళి రెజీనాకు అబార్షన్ అయిందని చెప్తుంది. దీంతో గజరాజు చాలా బాధపడతాడు. తర్వాత రెజీనా ఇంట్లో ఒక్కతే ఉంటుంది. హఠాత్తుగా ఒకరోజు రెజీనా ఎక్కడికో వెళ్ళిపోయింది అని జరిగిందంతా గజరాజు పోలీసుకి చెప్తాడు. రెజీనా ఇంట్లో నుండి బయటకు వచ్చాక కేరళ బీచ్లో హోటల్ నడుపుతున్న జూలీ అనే మహిళ దగ్గర పనిలో జాయిన్ అవుతుంది. అలా కొన్ని రోజులు అయ్యాక ఒకరోజు జూలీ డల్గా ఉండడం చూసి రెజీనా జూలీని, నీ హస్బెండ్కి ఏమైందని అడుగుతుంది. అప్పుడు జూలీ అనవసరమైన వాటిలో తలదూర్చి జైలుకి వెళ్ళాడని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో షాప్ దగ్గరికి ఒక గ్యాంగ్ వచ్చి గొడవ పడుతుండగా అప్పుడే అక్కడికి వచ్చిన డేవిడ్ అందరినీ కొట్టి వెళ్ళగొడతాడు. డేవిడ్ చాలా రోజుల తర్వాత రావడంతో డేవిడ్ కూతురు డేవిడ్ దగ్గరికి వచ్చి కిస్ పెడుతుంది. అలా ముగ్గురు చాలా హ్యాపీగా ఉంటారు. డేవిడ్ చాలా రోజుల తర్వాత ఇంటికి రావడంతో రాత్రి సమయంలో డేవిడ్ జూలీతో శారీరకంగా కలవాలనుకుంటాడు. కానీ జూలీ అక్కడి నుండి లేచి బయటకు వెళ్ళిపోతుంది. దీంతో డేవిడ్ జూలీ దగ్గరకు వచ్చి ఏమైందని అడగగా జూలీ బాధపడుతూ, నేను నీ నుండి కోరుకునేది సెక్స్ మాత్రమే కాదు, ప్రేమ, కేరింగ్ కూడా కావాలి, కానీ నీకు మాత్రం సెక్స్ మాత్రమే కావాలని గొడవ పడుతుంది. మరుసటి రోజు ఉదయం డేవిడ్ మళ్ళీ రెజీనాని దగ్గరికి తీసుకోవాలనుకుంటాడు. కానీ రెజీనా డేవిడ్ని అవాయిడ్ చేస్తుంది. అప్పుడు డేవిడ్ రెజీనాని బలవంతంగా అనుభవించాలని చూస్తాడు. మళ్ళీ ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. డేవిడ్ కోపంతో రెజీనాని కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అదంతా చూసిన రెజీనా జూలీ దగ్గరికి వచ్చి, నీకు ఇలాంటి భర్త అవసరమా అని అనగా రెజీనా, నాకు ఎవరు లేరు, నా దగ్గర ఏమీ లేదు, చనిపోవాలనిపిస్తుంది అని ఏడుస్తుంది. రెజీనా, నేను ఉన్నా కదా అని జూలీని తన కూతుర్ని కేరళలోని ఒక అటవీ ప్రాంతానికి ఇంటికి తీసుకెళ్తుంది. రెజీనా జూలీతో ఈ ప్లేస్ ఎలా ఉంది అని అడగగా జూలీ చాలా ప్రశాంతంగా ఉందని చెప్తుంది. రెజీనా జూలీతో నీకు ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పి నేను కిడ్నాప్ చేశాము, నువ్వు ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళలేవని చెప్తుంది. దీంతో జూలీ షాక్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో రెజీనా డేవిడ్ దగ్గరికి వెళ్ళి రొమాంటిక్గా మాట్లాడుతూ డేవిడ్ రెజీనాతో రొమాన్స్ చేయాలని చూడగా రెజీనా బ్యాంక్ రాబడి గురించి అడుగుతుంది. డేవిడ్ షాక్ అయ్యి రెజీనా గొంతు పట్టుకొని ఎవరే నువ్వు అని అడుగుతాడు. అప్పుడు రెజీనా నవ్వుతూ, నీ ఫ్యామిలీ నా దగ్గర సేఫ్గా ఉంది, ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, లేదంటే నీ ఫ్యామిలీని చూడలేవు, ఆ దొంగతనం గురించి చెప్పు అని అడగగా డేవిడ్, ఆ రోజు నేను బండి మాత్రమే నడపడానికి వెళ్ళాను, అంతకు మించి నాకేం తెలియదు,
మాకు మొత్తానికి బాసు దీనా. అతను చాలా డేంజర్. అతని చుట్టూ పెద్ద గుంపే ఉంటుంది అని చెప్పగా రెజీనా అతని దగ్గరికి తీసుకెళ్ళమని అడుగుతుంది. అలా డేవిడ్ రెజీనాని కారులో తీసుకెళ్తుండగా మధ్యలో రెజీనాకి తెలియకుండా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న రాఘవకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి రెజీనా గురించి కనుక్కొని రెజీనా నా భార్య కూతుర్ని ఎక్కడ దాచిపెట్టిందో కనుక్కోమని చెప్తాడు. అంతా విన్న రాఘవ డీటెయిల్స్ కనుక్కోగా రెజీనాకి మారి అనే బెస్ట్ ఫ్రెండ్ ఉందని, రీసెంట్గా మళ్ళీ అకౌంట్కి డబ్బు ట్రాన్స్ఫర్ చేసిందని తెలియడంతో రెజీనా డేవిడ్ భార్య కూతుర్ని మళ్ళీ దగ్గరనే దాచి ఉండొచ్చనే అనుమానంతో అక్కడంతా చెక్ చేయగా ఎవరు ఉండరు. దాంతో రాఘవ డేవిడ్ ఫోన్ చేసి నీ భార్య కూతురు ఉన్న ప్లేస్ కనిపెట్టలేకపోయా, వేరే దారి లేదని చెప్తాడు. డేవిడ్ వేరే దారి లేక రెజీనాని దీనా దగ్గరికి తీసుకెళ్తాడు. డేవిడ్ దీనాతో ఎలా ఉన్నావు అన్న, దొంగతనం చేసి ఆ రోజు దొరికిపోయిన తర్వాత జైలు నుండి కొన్ని రోజుల ముందే రిలీజ్ అయ్యా అని చెప్తాడు. అది విన్న దీనా నేను రవి మాత్రమే దొంగతనం కోసం ప్లాన్ చేశాం, కానీ ఆ రవిగాడు ఆ బ్యాంక్ ఉద్యోగిని పర్సనల్గా ప్లాన్ చేసి మర్డర్ చేశాడు అని చెప్తాడు. డేవిడ్ రవిగాడు ఎక్కడ ఉన్నాడు అని అడగగా దీనా ఏడాది పాటు రవిగాడు అండర్ గ్రౌండ్కు వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఫామ్ హౌస్ కొనుక్కొని సెటిల్ అయిపోయాడని చెప్తాడు. వెంటనే రెజీనా తుపాకీని తీసి దీనాని కాల్చి చంపేసి దీనా రెజీనాని కాల్చినట్లు యాక్టింగ్ చేసి రెజీనా డేవిడ్ అక్కడి నుండి బయటపడతారు. డేవిడ్ రాఘవకి ఫోన్ చేసి దీనిని చంపిన విషయం చెప్తాడు. మరోపక్క పోలీసులు దీనాని చంపింది ఎవరు కనిపెట్టడానికి సీసీటీవీ ఫుటేజ్ చూసి డేవిడ్ రెజీనాని వెళ్ళిన కార్ని ట్రాప్ చేస్తారు. డేవిడ్ రెజీనా కారు మారి డేవిడ్కి తెలిసిన వ్యక్తి హెల్ప్ తీసుకుని రవి ఉండే ప్లేస్కి వెళ్ళి చూడగా అప్పటికే రవిని ఎవరో దారుణంగా చంపేసి ఉంటారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే డేవిడ్ అండ్ రెజీనా దీనాని చంపేశారు అని తెలిసాక ఒక గుర్తు తెలియని వ్యక్తి దీనా మనిషి అయిన రాజేష్ అనే వ్యక్తికి ఫోన్ చేసి దొంగతనం కేసులో ఒకరైన దీనాని చంపేస్తారు కాబట్టి నెక్స్ట్ టార్గెట్ రవి అయ్యుండొచ్చు. రవి దగ్గరికి వెళ్ళి రవిని చంపైనా సరే నిజం తెలుసుకుంటాడు. అందుకే రవిని చంపేయమని చెప్తాడు. దాంతో రాజేష్ రవి ఉండే ప్లేస్కి వెళ్ళి రవిని చంపేస్తాడు. అప్పటికే క్రైమ్ స్పాట్కి వచ్చిన పోలీసులు డేవిడ్ రెజీనాని చూసి అక్కడి నుండి కనబడకుండా వెళ్ళిపోవాలని చూస్తారు. కానీ వారిద్దరిని చూసిన పోలీసులు డేవిడ్ అండ్ రెజీనాని వెంబడించి పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. ఒక లేడీ కానిస్టేబుల్ రెజీనాని కొట్టి ఎందుకు ఇదంతా చేసావని అడగగా రెజీనా జరిగిందంతా చెప్పి రాజేష్ కావాలని చెప్తుంది. అప్పటికే పోలీసులు రాజేష్కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తుండగా అదే టైంకి పోలీస్ స్టేషన్కి రాజేష్ వచ్చి మర్డర్ చేసి వచ్చాను, భయంగా ఉంది అని నటిస్తూనే సడన్గా తన దగ్గర ఉన్న గన్ తీసి రెజీనాని షూట్ చేస్తాడు. వెంటనే వెనుక ఉన్న ఆనంద్ అనే పోలీస్ ఆఫీసర్ గన్తో రాజేష్ని షూట్ చేస్తాడు. అక్కడే ట్విస్ట్ ఏంటంటే ఆ గుర్తు తెలియని వ్యక్తి ఆనంద్ అనే పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేసి రాజేష్ రెజీనాని షూట్ చేసిన తర్వాత రాజేష్ని షూట్ చేయమని ఫోన్ చేసి చెప్తాడు. అందుకే రాజేష్ రెజీనాని షూట్ చేసిన వెంటనే ఆనంద్ రాజేష్ని షూట్ చేస్తాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రెజీనాని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. రెజీనా బతుకుతుంది, రాజేష్ చనిపోతాడు. రెజీనా హాస్పిటల్లో ఉండగా రెజీనాని చూడడానికి గంగరాజు వస్తాడు. కానీ పోలీసులు రెజీనాని కలవనీయకుండానే గంగరాజుని అక్కడి నుండి పంపించేస్తారు. అలా కాసేపు అయ్యాక రెజీనా దగ్గరికి ఎస్ఐ వచ్చి కొంచెం అసభ్యకరంగా మాట్లాడతాడు. అప్పుడే అక్కడికి ఒక బుర్కా వేసుకున్న వ్యక్తి వచ్చి గన్తో రెజీనాని చంపాలని తనపై ఫైరింగ్ స్టార్ట్ చేస్తాడు. అదంతా చూస్తున్న ఎస్ఐ తన టీంతో సైలెంట్గా ఉండమని చెప్తాడు. అలా రెజీనా ఆ బుర్కా వ్యక్తి నుండి తప్పించుకొని హాస్పిటల్ నుండి బయటకు పరుగు తీస్తుంది. ఆ బుర్కా వ్యక్తి రెజీనాని ఫాలో అవుతూ వెళ్తాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రెజీనాని పోలీసుల నుండి తప్పించడానికి రెజీనా ఫ్రెండ్ మళ్ళీనే రెజీనా మీద అటాక్ అయినట్లు ప్లాన్ చేసి రెజీనాని అక్కడ నుండి తప్పిస్తుంది. నెక్స్ట్ సీన్లో రెజీనా తన గ్యాంగ్తో కలిసి రాత్రికి ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి ఎమ్మెల్యేను చంపేసి వెళ్ళిపోతారు. మరోపక్క పోలీసులు గంగరాజును కొడుతూ రెజీనా ఎక్కడ ఉందని టార్చర్ చేస్తూ ఉంటారు. రెజీనా బ్యాంకుకు వెళ్ళి బ్యాంక్ మేనేజర్ని తుపాకీతో కాల్చి చంపేస్తుంది. రెజీనా ఎమ్మెల్యేను బ్యాంక్ మేనేజర్ని ఎందుకు చంపిందంటే బ్యాంకులో ఉన్న జోని ప్లాన్గా మర్డర్ చేయించారు. వారిద్దరు కలిసి స్కామ్ చేశారు. దాని గురించి జోకి తెలిసిపోయింది. అందుకే జోని చంపించారు అని చెప్తుంది. అందుకే రెజీనా వారిద్దరిని చంపేస్తుంది. రెజీనా మేనేజర్ని చంపి కూల్గా కుర్చీలో కూర్చొని ఉండగా అక్కడికి పోలీసులు వస్తారు. రెజీనా ఎస్ఐ మాట్లాడే విధానం నచ్చక న్యాయం చేయలేని పోలీసులు ఎందుకని ఎస్ఐని కూడా కాల్చి చంపేస్తుంది. దీంతో పోలీసులు రెజీనాని అరెస్ట్ చేస్తారు. మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.